లాస్ట్ రౌండ్ నేను తినేస్తున్నాను, సంధ్య నాకు సాక్రిఫైస్ చేస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు సంయాన్ కథలు. చాలా రోజుల తర్వాత ఒక బ్యూటిఫుల్ వ్లాగ్ అండి, ఒక ఫుడ్ వ్లాగ్ చేయబోతున్నాం అనమాట. ఇది ఇండో చైనీస్ రెస్టారెంట్ అండి. ఇది ఇందులో మలేషియన్ క్యూజిన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటుంది అనమాట. ఈ రెస్టారెంట్ ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అండి. ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయబోతున్నాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఇది టూటింగ్ అనే ఏరియాలో ఉందండి. ఇది సౌత్ లండన్లోకి వస్తుంది అనమాట. చినీ అనే రెస్టారెంట్, ఇది ఇండో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ రెస్టారెంట్ అనమాట. చాలా మంది చెప్పారండి చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పి. మేము యూజువల్గా కొత్త రెస్టారెంట్స్ ట్రై చేస్తామండి. మాకు నచ్చిన రెస్టారెంట్స్లోనే మేము వ్లాగ్స్ చేస్తాం అనమాట. సో ఈరోజు నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. మీకు కూడా మంచి రెస్టారెంట్ చూపిస్తున్నాననే ఒక ఫీలింగ్తో ఇక్కడ ఒక మంచి టాప్ డిషెస్ ఏమున్నాయో ట్రై చేద్దాం. సో మనం కొన్ని ఇండో చైనీస్ ఐటమ్స్ పిక్ చేద్దాం, కొన్ని థాయ్ డిషెస్, కొన్ని మలేషియన్ డిషెస్ అండి. మలేషియన్ డిషెస్లో లక్సా సూప్ అని తయారు చేస్తారనమాట, కోకోనట్ బేస్తో. చాలా ఫేమస్ అండి. దాంతో నూడిల్స్ చేస్తారు, సూప్స్ చేస్తారు, చాలా బాగుంటాయి అనమాట. అలాగే మలేషియన్ కుజిన్ ఆర్ థాయ్ కుజిన్లో రా పపాయ సలాడ్ చాలా ఫేమస్ అండి, క్రంచీగా ఉంటుంది అనమాట. వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ అనమాట డిష్కి. అలా ఇంపార్టెన్స్ ఉన్న డిషెస్ కూడా కొన్ని ట్రై చేద్దాం. ఇంకా మనం ఓనర్తో మాట్లాడి ఇక్కడ టాప్ సెల్లింగ్ ఐటమ్స్ ఏంటో కూడా చూద్దాం. సో చాలా బిజీ రెస్టారెంట్ అండి. నాకు చాలామంది చెప్పారు ఇక్కడ బాగుంటుందని ఫుడ్, అందుకే ఇక్కడికి వచ్చానమాట. సో ఇక్కడ పర్మిషన్ తీసుకొని కిచెన్లో ఎలా ప్రిపేర్ చేస్తున్నాను షూట్ చేస్తున్నాను అనమాట. చికెన్ వాంటర్ సో చూడండి, చికెన్ వాంటర్ అంట. ఇది చాలా బాగుంటుంది తినడానికి. ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నారు అనమాట ఈయన. సో చైనీస్లో డీప్ ఫ్రైడ్ ఫుడ్ చాలా బాగుంటుందండి. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందాక నుంచి చూస్తున్నాను అనమాట, చాలా బిజీగా ఉంది. వాళ్ళు ఏం చేస్తారని చూస్తున్నాను, చాలా ఇష్టం నాకు. ఇలా ప్రజెంట్ చేస్తున్నారు అనమాట. వావ్, ఇప్పుడు వీటి మీద షాంఘై సాస్ అని వేస్తారండి, అది కూడా ఇండో చైనీస్ సాసే. సో అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. చూడండి, ఓహో, లుక్ సో బ్యూటిఫుల్. ఇది యాక్చువల్గా ఇండో చైనీస్ అండి, చైనీస్ కాదు. వావ్, చికెన్ లాలీపాప్ ఇది. సో వెరైటీస్ అన్నీ కూడా మనకి ఇండో చైనీస్లోనే దొరుకుతాయి అనమాట. ఇది యాక్చువల్ చైనీస్ రెస్టారెంట్స్కి వెళ్తే దొరకవు. సూపర్ ఉన్నాయి కదండి. చూడండి, షెజ్వాన్ చికెన్ లాలీపాప్ అండి. మనకి మామూలు లాలీపాప్ దొరుకుతుంది కదా, ఇక్కడ ఇండో చైనీస్లో షెజ్వాన్ చికెన్ లాలీపాప్. సూపర్ ఉంటుంది, యమ్గా అసలు టేస్టీగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది. నేను ఒకసారి ఆల్రెడీ తిన్నాను. సో ఇప్పుడు కలమరీ ఫిష్ అని చెప్పి ఇప్పుడు చేస్తున్నారండి. అది కూడా డీప్ ఫ్రైడ్ ఐటమే, అది కూడా చాలా బాగుంటుంది అనమాట. వావ్, సో డీప్ ఫ్రై చేసిన కలమరీ ఇలా చేస్తారనమాట. Squid calamari. Squid calamari. Oh, that is. This is squid calamari. Ah, okay, okay. भैया 7-3 यहाँ सर 5 नंबर का रेडी है, 3 नंबर का सूप रेडी है,
సో ఇది ప్రాన్స్ టామ్యామ్ సూప్ అంటండి. చూడండి ఎంత బాగుందో. ప్రాన్స్ ఉన్నాయి ఇందులో, సీ ఫుడ్ అది ఉందన్నమాట. हम लोग का यहाँ पे मलेशियन खाना भी है, जी मलेशियन टाइप के खाना बनाते हैं हम। नजी नासी गोरेंग बन रहा है। नासी गोरेंग, ये नासी गोरेंग है. हाँ, ये नासी गोरेंग, मलेशियन नासी गोरेंग। అచ్చా. సో ఇది మలేషియా ఫేమస్ అనేది. దీని పేరు నాసి గోరెంగ్ అంటారంట. ఇందులో సీ ఫుడ్ ఉంటుంది. సో ఇట్ హాస్ ఓన్లీ సీ ఫుడ్. या सी फूड। ఓకే. సో నాసి గోరెంగ్లో కేవలం సీ ఫుడ్ ఉంటుందంట. ఇప్పుడు ప్రాన్స్తో చేస్తున్నారు ఈయన. సో రైస్ వేస్తున్నారు అనమాట. అండ్ స్ప్రౌట్స్. ఇది ఇండో చైనీసే కాదండి, ఇక్కడ మలేషియన్ ఫుడ్ కూడా ఉంటుంది. తర్వాత థాయిలాండ్ ఫుడ్ కూడా కొంచెం కొంచెం ఉంటుంది అనమాట. అన్నీ ఇక్కడ పెట్టుకుని చాలా బాగా చేస్తున్నారు. సో ఇది నజీ గోరెంగ్, ये नासी गोरेंग। నాసి గోరెంగ్. సో దీని స్పెషాలిటీ ఏంటంటే పైన చూడండి ఇలా ఫుల్ బాయిల్ చేసిన ఎగ్ ఉంటుంది అనమాట. సూపర్. సో ఇది షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అంటే ఇది కూడా ఇండో చైనీస్ అయ్యి. షెజ్వాన్ సాస్ అనేది మన ఇండియో చైనీస్ వెరైటీలో ఉంటుంది అక్కడ, చైనీస్లో ఉండదు. సో అది ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇది స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తారు ఇప్పుడే. వావ్. సో మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే వస్తున్నాయండి. అది ఫస్ట్ స్టార్టర్లో సూప్ ఆర్డర్ చేసాం అనమాట. అలాగే ఒక స్టార్టర్ ఐటమ్ కొత్తగా అనిపించిందండి, చికెన్ షాంఘాయ్ చాట్ వాంటాన్స్ అనమాట. వాంటాన్స్ అంటే ఒక చైనీస్ స్టార్టరే అనమాట. అది చికెన్, షాంఘాయ్ అంటే అగైన్ అనదర్ చైనీస్ సాస్ అనమాట. వాటితో చాట్లా బ్లెండ్ చేసిన ఐటమే చికెన్ షాంఘాయ్ చాట్ వాంటోన్ అనమాట. సో అది కొత్తగా అనిపించి అది ఆర్డర్ చేశాను నేను. అలాగే హాట్ అండ్ సార్ సూప్ అనమాట. అది యూజువల్గా మనకి చైనీస్ రెస్టారెంట్స్లో చాలా ఫేమస్ అనమాట. వన్ మోర్ స్టార్టర్ వచ్చిందనమాట. అదేంటంటే క్రిస్పీగా ఉంటుందండి ప్రాన్. దాంతో ఏంటంటే గార్లిక్తో టోస్ట్ చేస్తారనమాట విత్ బటర్. అది నేను చికెన్ వర్షన్ తిన్నాను అనమాట వేరే రెస్టారెంట్స్లో, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ కూడా సీ ఫుడ్లో ఒక స్టార్టర్ ఆర్డర్ చేసాం అనమాట. ఇందులో కొంచెం మన ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. బాగుంది. మనకి కొంచెం మసాలా అవి తగులుతున్నాయి. యూజువల్గా అయితే చాలా బ్లెండ్గా ఉంటుంది. కొంచెం చైనీస్ ఫిష్ సాస్, సోయా సాస్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట మనం చైనీస్ రెస్టారెంట్లో టేస్ట్ చేస్తే. ఇదేంటంటే కొంచెం మనకి ఉప్పు కారం మన మసాలాలు తగులుతున్నాయి. Singapore chicken, that's a Szechuan chicken noodle. సో ఐటమ్స్ అన్నీ ఒకటి వస్తున్నాయండి. యూజువల్గా మనం ప్రాన్స్ మనం చైనీస్ రెస్టారెంట్లో కానీ ఇలా మలేషియన్ రెస్టారెంట్స్, మలేషియన్ ఇన్ఫ్లుయెన్స్ వాటిలో ఫిష్ ఆర్ చికెన్ ఆ ప్రాన్ నాట్ ఓవర్ కుక్ ఉండదు అనమాట. మనలాగా కొంచెం క్రంచీనెస్ ఉంటుంది. ఇది బటర్తో చేశారు కాబట్టి అది ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. నేనైతే ఈ ఐటమ్ ఎప్పుడూ ట్రై చేయలేదండి. చాలా కొత్తగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. బ్యాటర్ వచ్చి చాలా క్రిస్పీగా ఉంది. అండ్ ప్రాన్ వచ్చి పర్ఫెక్ట్లీ కుక్డ్ అనమాట. నాట్ ఓవర్ కుక్, నాట్ అండర్ కుక్ అనమాట. చాలా బాగుంది. ఈ రెస్టారెంట్ గురించి అయితే చాలామంది చెప్పారు. ఇక్కడ టూటింగ్లో ఉందన్నమాట. ఇది సౌత్ లండన్లో ఉంది. చాలా మంచి ఇండో చైనీస్ రెస్టారెంట్ అనమాట. మేము ఇప్పటిదాకా అయితే చాలా చైనీస్ రెస్టారెంట్స్ ట్రై చేసాం.
చైనా టౌన్ అక్కడ బోల్డ్ రెస్టారెంట్స్ ట్రై చేసాం, కానీ ఇండో చైనీస్ ఎప్పుడు ట్రై చేయలేదు యూకేలో. అండ్ దెన్ మలేషియన్ క్విజిన్ కూడా ఉందండి. ఇండియన్, చైనీస్ అండ్ మలేషియన్ 3 ఉన్నాయన్నమాట క్విజిన్స్. సో చూద్దాం ఎలా ఉందో. సో సమయాన్ని వచ్చేసి మూస్ తింటున్నాడు. మేమైతే ఇప్పుడు ఫుడ్ ట్రై చేస్తాం. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది, లేకపోతే సమయానికి ఇచ్చేవాళ్ళం. సమయాన్ యమ్మీ యమ్మీ. ఊదమ్మా. వా ఎలా ఉంది? బాగుందా? సమయానికి కూడా స్టార్ట్ నచ్చింది. చేశాడు మన దాంట్లో ఇప్పుడు. ఇక్కడ ప్రాన్స్ తో ఒకటి ఉందన్నమాట. స్టార్టర్ అయితే ట్రై చేద్దాం. చైతు ఇవి క్రిస్పీనెస్ పోతాయి. చాట్ ఇది ఫస్ట్ ఓకే, ట్రై చేయాలి. వాంటన్ చాటా? యా ఓకే, ట్రై చేద్దాం ఇది. సో ఇది వాంటన్ చాట్ అంటండి. చూద్దాం ఎలా ఉంటుందో. సండే నీకు ఇది మన చాట్ గ్రీన్ పప్పాయ. ఇది కొంచెం మలేషియన్ కుజిన్ కదండి. ఈ గ్రీన్ పప్పాయ ఇవన్నీ వేసి చేస్తారనమాట. బీన్స్ స్ప్రౌట్స్, అలాగే కొన్ని రకాల వెజిటేబుల్స్, అలాగే గ్రీన్ పప్పాయ కూడా ఇది ఎక్కువ వాడతారనమాట. అది ఏంటంటే క్రంచీ టెక్స్చర్ ఇస్తుందండి, దానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది ఎగ్జాక్ట్గా మంచూరియన్ సాస్లా ఉంది. ఆ వాంటన్స్ అనేది క్రిస్పీగా ఉంటాయి. సో ఆ కాంబినేషన్ చాలా బాగుందన్నమాట. నేనైతే ఇప్పుడు ప్రాన్స్ ట్రై చేస్తున్నానండి. ఇక్కడ ప్రాన్స్ స్టార్టర్ ఉందన్నమాట. అది ఎలా ఉందో చూద్దాం ఒకసారి. వావ్, చైనీస్ సూపర్ స్పైసీ ఉందమ్మా. స్పైసీగా కావాలా? ఇదైతే బెస్ట్ అండి. ఇప్పుడు దాకా నేను ఎలాంటి టేస్ట్ అయితే చూడలేదు. చాలా యూనిక్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఇది చైనీస్లో వేరేగా ఉంటుంది, మన ఇండియన్లో వేరేగా ఉంటుంది, కానీ ఇండో చైనీస్లో ఇంకోలా ఉందన్నమాట. సాసెస్ కానీ ఆ మిక్స్ అది బ్లెండ్ అది బాగా కుదిరి చాలా బాగా టేస్ట్ వచ్చింది అనమాట. ఎలా ఉంది? నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. వేడి ఫుడ్ తింటే అసలు ఫీల్ వేరండి, అసలు చాలా బాగుంది. మేమైతే రెస్టారెంట్ బ్లాగ్స్ చేసి అయితే చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఎప్పుడో మనం ఎక్కడ చేసాం? ఇండియన్ రెస్టారెంటే చేసాం. మనం కార్న్వాల్లో కార్న్వాల్లో ఇంగ్లీష్ రెస్టారెంట్లో చేసాం. దాని తర్వాత మళ్ళీ ఇదే అనమాట. యా, లాస్ట్ రౌండ్ నేను తినేస్తున్నాను. సంధ్య నాకు సాక్రిఫైస్ చేస్తుంది. సో స్టార్టర్స్ అయితే అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మెయిన్ కోర్స్కి వచ్చాం. సింగపూరియన్ చికెన్ కర్రీ అండి. చూడు, ఈవెన్ సింగపూర్ కుజీన్లో కూడా మన ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. ఎండుమిరపకాయలు ఇవన్నీ, పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మన కుజీన్ లాగే ఉంటుంది, బాగుంటుంది. చూద్దాం ఎలా ఉందో. నేను వడ్డించిన ఇది కర్రీ. ఓకే ఓకే, మనం ఫ్రైడ్ రైస్ తిందామా? సరే, అయితే నేను కొంచెం కర్రీ వేస్తాను నీకు. వీళ్ళు ఫ్రైడ్ రైస్ ఏంటంటే మైల్డ్గా ఉంటుందండి. మనం ఏ కర్రీ వేసుకుంటే మీకు ఆ టేస్ట్ వస్తుంది అనమాట. బట్ యూజువల్గా ఏంటంటే వీళ్ళు చైనీస్ మలేషియన్ ఏంటంటే ఒరిజినల్ ఫ్లేవర్ని డామినేట్ చేసేలా మసాలాలు ఉండవు అనమాట. అందుకు ఏంటంటే మనకి సీ ఫుడ్ ఫ్లేవర్, దెన్ కొంచెం ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్స్ అంతే. మీరు అది స్వీట్ అండ్ సాల్ట్ చికెన్తో తింటే అది డిఫరెంట్గా ఉంటుంది, ప్లెయిన్గా తింటే ఒకలా ఉంటుంది, స్వీట్ చిల్లీ సాస్తో తింటే ఒకలా ఉంటుంది, అలాగే చిల్లీ ఆయిల్తో తింటే ఒకలా ఉంటుంది అనమాట. సో మనం అలా ఉత్తిగా కూడా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఫ్రైడ్ రైస్ అండ్ ఆ చికెన్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి. నాకు బాగా నచ్చింది. నాకు జనరల్గా చైనీస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో నేను ఇండో చైనీస్ చాలా రోజులు అయింది తిని. ఇది కూడా చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది. నీకురా? ఈ ఫ్రైడ్ రైస్లో కూడా ప్రాన్ జస్ట్ బాయిల్ వాటర్లో వేసి తీసినట్టే ఉందన్నమాట. ఎక్కువ కుక్ చేయరండి వీటిలో. సంగీత నేను తింటాను, వేసుకోను. ట్రై చేసి వేరే ఐటమ్ ట్రై చేస్తాను. బాగుంది. నూడిల్స్ అంటే బాగా జ్యూసీగా ఉన్నాయి, బాగా సాసీగా, చాలా బాగున్నాయి కదా. చికెనేనా? సేమ్ లాలీపాప్ సమయాన్. థ్యాంక్ యూ. వా, థ్యాంక్ యూ. సమయానికి మన దగ్గర ఉన్న లాలీపాప్స్ వద్దనమాట. పాపం ఆ పిల్లల దగ్గర ఉన్న లాలీపాప్స్ కావాలంట. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళు వచ్చి స్వాప్ చేశారనమాట. ఓకే నేను ఇది ఇస్తాను, నువ్వు అది ఇవ్వి అని చెప్పి. సో సమయాన్ హ్యాపీ, తీసుకున్నాడు, నాకు ఇచ్చాడు అనమాట. ఓన్లీ తీసుకోవడం కొనుక్కోవడం వరకే, సమయాన్ని తినడం ఉండదన్నమాట. ఫుడ్ అయితే మాత్రం అమేజింగ్ అండి. చాలా రోజుల తర్వాత మంచి ఫుడ్ తిన్నాం ఒక మంచి రెస్టారెంట్కి వచ్చి.
బాగుందండి, డిఫరెంట్గా ట్రై చేసాం అనమాట. ఎప్పుడు మేము యూజువల్గా డిఫరెంట్ ఫుడ్ ట్రై చేస్తాం. మేము యూజువల్గా వీక్లీ వన్స్ రెస్టారెంట్కి వెళ్తామండి ఫ్రైడేస్. అలా వెళ్ళినప్పుడు మేము మాకు ఏదైనా ఇది బెస్ట్ రెస్టారెంట్, ఇది చూపించాలి అనుకున్న రెస్టారెంట్ చూపిస్తాం అనమాట. మేము మోస్ట్లీ మంత్కి ఒకసారి 2 months ఒకసారి కదా రెస్టారెంట్ బ్లాగ్స్ చేస్తాం. మేము చాలా రెస్టారెంట్స్ ట్రై చేసిన తర్వాత ఓకే ఇది మళ్ళీ ఎలా అనిపిస్తుంది అన్న రెస్టారెంట్స్ మేము చూపిస్తాం అనమాట. దట్టు అందులో మేము వెళ్ళినప్పుడు ఒక టిప్ అండి, ఫస్ట్ మీరు వెయిటర్స్ వస్తారు కదా, వాళ్ళని మోస్ట్ పాపులర్ ఏంటి, ఇక్కడ ఏం బాగుంటాయి అని అడగండి. వాళ్ళు మంచి రికమెండేషన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. అది చాలా బెస్ట్ అనమాట. మా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాం. మేము ఒకప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆ రెస్టారెంట్లో ఏవైతే ట్రై చేయకూడదో అవి ట్రై చేసి మేము చాలా మంచి ఫీలింగ్తో బయటకు వచ్చేవాళ్ళం కాదు. సో తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, సో వాళ్ళకి వెయిటర్స్కి బాగా తెలుస్తుంది కదా అక్కడ రెస్టారెంట్లో ఏం బాగా సెల్ చేస్తారు అనేది. సో ఆ ఐటమ్సే గ్రాప్ చేస్తాం అనమాట మేము. సో మేము అన్ని ఆల్వేస్ ఇప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. ఫస్ట్లో ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తే మేము బెస్ట్ పిక్ చేసుకొని రాగలం అనమాట. సో అందుకే మీకు వ్లాగ్స్లో అనిపిస్తుంది వీళ్ళేంటి ప్రతిదీ బాగుంది అంటారు అని. బికాస్ మేము చూస్ చేసుకున్న ఐటమ్స్ బెస్ట్ ఐటమ్స్ చూస్ చేస్తాం అనమాట. దానికి ఇంకా పేర్లు పెట్టడానికి ఉండవండి. సో నేనైతే మెన్యూ కార్డ్ చూసి చాలా బాగా అనిపించిందండి నాకు. ఇండో చైనీస్ ఐటమ్స్, అలాగే మంచి చైనీస్ సూప్స్, నార్మల్ సూప్స్, అలాగే మలేషియన్ కుజిన్ కూడా ఉందన్నమాట. సో అసలు హౌస్లో స్పెషల్ ఏంటి, బికాస్ మేము ట్రై చేసాం. ఒక రోజులోనే అన్ని ఐటమ్స్ మేము ట్రై చేయలేము కదండి. సో వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుందాం. సో ఇవి స్పెషల్స్ ఏంటి, ఆథెంటిక్ రెసిపీస్ ఏం ట్రై చేయవచ్చు, అసలు ఏంటి అన్నది తెలుసుకుందాం అనమాట. Most authentic Indo Chinese restaurant, if you see in India, they have all these fried rice, fried noodles. Yes. Yeah, and then also some of the chicken items also in the main course, like chicken Manchurian, chili chicken and all that. It's all Chinese, but it's also made in an Indian style. చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట. బట్ అలాగే చాలా ప్యాషనేట్గా ఉన్నారనమాట. ఓనర్ వాళ్ళ అమ్మాయి ఇక్కడ చదువుకుంటుందంట. అమ్మాయి ఓనర్ ఇద్దరు కూడా, ఫాదర్ అండ్ డాటర్ ఇద్దరు కూడా చాలా ప్యాషనేట్గా చేస్తున్నారు. ప్రతి కస్టమర్ని చాలా ఆప్యాయంగా పలకరించి ఇంకా ఏమైనా నచ్చుతాయా, ఇంకా ఏమైనా తింటారా, బాగున్నాయా, మీ స్పైస్ లెవెల్స్ బాగున్నాయా అని చాలా ఆప్యాయత పలకరింపు ఉంటే చూడండి, ఆ ఫుడ్కి ఇంకా టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. The reason we started this restaurant is because after we came to London, we actually came from Qatar, and we kind of missed that Indo-Chinese, authentic Indo-Chinese taste that we have back at home in India. So, and we couldn't find that anywhere in London. So we started this restaurant. So I hope all our customers like the taste. And because after tasting the food, I feel like it reminds me of back home. Yes, that's true. India, the Indo-Chinese food and all that. So I hope our customers like it a lot. We were so happy. After a long time, we tasted like Indo-Chinese food, like so satisfying food. So we are so glad to come here. Thank you.